వీటిలోని వస్తువులు ఎవరికీ పూర్తిగా తెలియదు. 1930స్లో ఒకసారి ఒక వాల్ట్ తీయడానికి ప్రయత్నం చేశారు, కానీ లోపలేదో భయంకరమైన శబ్దం వినిపించడంతో ఆపేశారు అని కథలు ఉన్నాయి. 2011లో సుప్రీంకోర్టు ఆదేశంతో ఆలయంలోని వాల్ట్లు తెరవడం ప్రారంభమైంది. వాల్ట్ ACDEF వీటిలో దొరికింది టన్నుల కొద్దీ బంగారం, అన్నీ కలిపి విలువ 1,30,000 కోట్ల రూపాయల పైగా. అప్పటికి భారతదేశం మొత్తం షాక్లో పడింది. కానీ వాల్ట్ బి మాత్రం అన్టచ్డ్. ఎందుకు? స్థానికులు చెబుతారు, ఆ తలుపు తీయకూడదు, దేవుడు కాపాడుతున్నాడని. వాల్ట్ బిపై చెక్కబడ్డ నాగబంధం, పాముల ఆకారంలో ఉన్న రహస్యముద్ర. విశ్వాసం ప్రకారం ఇది ఒక ప్రాచీన మంత్ర తలుపు. దాన్ని తప్పుగా తెరిస్తే ప్రళయం వస్తుందనంటారు. 1931లో ఒకసారి తీయబోయారు, కానీ తలుపు దగ్గర వేలాది పాములు ప్రత్యక్షమవడంతో వెంటనే ఆపేశారు అని కథలు చెబుతాయి. శాస్త్రవేత్తలు మాత్రం అంటారు, ఇది ఒక మెకానికల్ లాక్ సిస్టమ్ కావచ్చు, లేదా 100 ఏళ్ల నాటి ఇంజనీరింగ్ సాంకేతికత. అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. లోపల ఏముంది? వాల్ట్ బి తెరిస్తే దేశ చరిత్రను మార్చే రహస్యాలు బయటపడవచ్చు, అపారమైన ధనం దొరకవచ్చు, లేక ఎవరూ ఊహించని విపత్తు సంభవించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు తలుపు అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకుంది. స్థానికులు మాత్రం దేవుడు తానే కాపాడుకుంటాడు అని నమ్ముతున్నారు. అయితే మీరు ఈ తలుపు తెరవాలా, లేక శాశ్వతంగా మూసివేయాలా? అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేవలం ఒక భక్తి కేంద్రమే కాదు, మనకెప్పటికీ అర్థం కాని రహస్యాల ప్రతీక కూడా. బంగారం, వజ్రాల కన్నా గొప్పగా ఇది మనకు గుర్తు చేస్తుంది కొన్ని రహస్యాలు ఎప్పటికీ మూసివేయబడటానికి. మరి మీరు వాల్ట్ బి తలుపు తీయాలనుకుంటారా?